స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. చాలాసార్లు మనము దేవుడు చెప్పినటువంటి విషయాలను వెనక, దేవుడు బయలుపరిచిన విషయాలను వెనక కొత్త మాట కోసం, కొత్త వర్తమానం కోసం, కొత్త మెసేజ్ కోసం, కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మనం సిద్ధపడుతూ ఉంటాం. రాజు తూర్పు దేశపు జ్ఞానులతో చెప్పాడు, మీరు వెళ్ళి ఆరాధన చేసిరండి, వర్తమానం తీసుకురండి అని. వర్తమానం ఎందుకు? వర్తమానం వద్దు, విధేయత ముద్దు. వర్తమానం తెండి అని చెప్పేసి, వర్తమానం తీసుకురండి అని చెప్పేసి ఆరాధనను వాయిదా వేశాడు. చాలాసార్లు ఆ ఆరాధనను మనం వాయిదా వేస్తుంటాం. ఆరాధన వాయిదా వేద్దు, నువ్వు ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు వచ్చి ఆరాధించినప్పుడు యూదుల రాజును, నువ్వు దగ్గరలో ఉన్నటువంటి సుమారు 10 కిలోమీటర్ల దూరం లోపల ఉన్నట్టు నువ్వెందుకు ఆరాధన చేయలేకపోతున్నావు? దేవుని మందిరం దగ్గర ఉన్న, దూరంగా ఉన్న ఆదివారం కాస్త రిస్క్ తీసుకొని ప్రభువును ఆరాధించండి. ఆయన పూజార్హుడు కనుక ఆయన ప్రతి దినము, ప్రతి ఆదివారము మీ స్థానిక సంఘంలో, మీ గృహంలో ఆరాధిస్తూ ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం. అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో మనం సజీవులుగా, లేదా చైతన్యం కలిగిన వారంగా, ఉద్యోగం కలిగిన వారంగా ముందుకు సాగగలము.